తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సమాజానికి దిశానిర్దేశకులు ఉపాధ్యాయులేనని పలువురు వక్తలు కొనియాడారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని సాయన్నపాలెం పాఠశాల హెచ్ఎం సరిహద్దుల విజయకుమారి, పొలసానిపల్లి పాఠశాల హెచ్ఎం పోతుకూరి విజయ రామ్మోహన్ రావుల పదవి విరమణ నేపథ్యంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమడోలు ఎంఆర్సీ వద్ద వారికి మెమంటోలను అందించి ఘనంగా సన్మానించారు. ఎంఈఓ1 ఈదుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీపాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ నెల్సన్, ఎంఈఓ2 అయినపర్తి భాస్కర్, హెచ్ఎం గారపాటి సునీత, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొని హెచ్ఎం సేవలను ప్రశంసించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు బాలభాస్కర్, ఎం సెరీన్, మండే సుధాకర్, జగదీష్, గోపి పుల్లారావు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా అంటే నా చేతులెత్తి మిమ్మల్ని అడగటానికి కానీ మా స్కూల్ ప్రక్కన స్కూల్ వాళ్ళు నాకు ఎంతో సహాయం చేసేవాళ్ళు. మరి అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలంటే చెప్పాలంటే యూనియన్ మెంబర్స్ అండ్ ఆఫ్టర్ దట్ సిఆర్పీస్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్స్ ఎంయూస్ అండ్ ఆల్ దిస్ opportunity gave to me. That is why I am saying this. My heartful thanks to మానుష రూపేణ అన్నారు కదా, అది మనం పాటించకపోతే మన ఎవరు గౌరవించారని నా ఆలోచన. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నిజాయితీగా బతకాలి. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే గాంధీ గారు చెప్పింది చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు. ఇది నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. వారు ఒక 15 ఎంఈఓలను చూస్తుంటాను. వాళ్ళందరూ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు చివరికి మన ఈ శ్రీనివాసరావు గారు, భాస్కర్ గారి చేతుల్లో రిటైర్ అవుతున్నారు. మోహన్ రావు గారు మరియు సరిహద్దుల విజయకుమారి గారు రిటైర్ అవుతున్నారు. వారిద్దరూ కూడా సింగిల్ టీచర్. స్కూల్లో పిల్లల్ని కూడా ఎంతో ప్రేమతో చూసేవాడు ఆయన. నేను విజిట్కి వెళ్ళినప్పుడు లేదా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చూశాను. రిటైర్మెంట్ అవ్వడం అనేది ఒక రకంగా చాలా సంతోషం. ఎవరు రిటైర్ అవుతున్నా కూడా సంతోషపడాల్సిన అవసరం. ఎందుకంటే ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇంత ఒత్తిడితో మనం జీవిస్తున్నాం. చాలా కమిట్మెంట్తో పనిచేసేటటువంటి ఒక మంచి టీచర్ ఇవాళ రిటైర్ అవుతున్నారని సాధ్యపడడం వల్ల కొంచెం బాధగా ఉంది. ప్రతి విషయాన్ని తెలుసుకొని యూత్తో పోటీపడే మరి ఆ యొక్క వ్యక్తిత్వానికి నిజంగా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో కొండ చిలువ హల్చల్ చేసింది. అయితే ప్రజలు ఆ కొండ చిలువలకు ఎలాంటి హాని తలపెట్టకుండా బంధించి పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి అధికారులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. గ్రామ రెవెన్యూ అధికారి ఎస్ చిన్నారావు, సెక్రటరీ పవన్ కుమార్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎండి అబ్దుల్ బారీ ఆ గ్రామం చేరుకుని కొండ చిలువను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మహాదేవపట్నం వాలీబాల్ కోర్టు దగ్గర 7 అడుగుల భారతీయ పైథాన్ వలలో చిక్కుకుపోవడంతో స్థానికులు పంచాయతీ కార్యాలయంలో అప్పగించారని తెలిపారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియపరిచి సంరక్షణ నిమిత్తం చర్యలు తీసుకుంటామని, అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని వివరించారు. సర్పంచ్ వనిమా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ కొండ సిలువ గురించి పంచాయతీ అధికారుల ద్వారా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, వీఆర్ఓ చిన్నారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వలలో చిక్కుకుంది ఈ కొండ చిలువ. మన గ్రామస్తులైన ఎస్ఐ కాలనీకి చెందిన మన రవిబాబు గారు అన్న ఆయన కొండ చిలువని ఏమీ చంపుకోకుండా మహదేవపట్నం గ్రామ పంచాయతీ దగ్గరికి అప్పగించుటకు తెచ్చి ఉన్నారు. అదే సమయంలో మన సెక్రటరీ గారు పవన్ కుమార్ గారికి కూడా మెసేజ్ తెలియపరిచారు. మన గ్రామ సర్పంచ్ గారికి కూడా మెసేజ్ తెలియపరిచి మాకు కూడా తెలియపరిచారు. ఇక్కడికి వచ్చాము. ఈ మెసేజ్ని భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి సమాచారం తెలియపరిచాము. అలాగే మా తహసీల్దార్ గారికి కూడా సమాచారం తెలియపరిచాము. వాళ్ళు వస్తున్నారు. దీన్ని పంచనామా కండక్ట్ చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని వాళ్ళ యొక్క డ్యూటీ పరంగా అటవీ శాఖలను వదులుతామని తెలియపరిచారు. అంతవరకు పంచాయతీ ఆఫీస్ దగ్గర భద్రంగా ఉంచమని తెలియజేశారు. వాళ్ళు ఆఫీసర్లు వస్తున్నారు. వచ్చిన తర్వాత పంచనామా కండక్ట్ చేస్తామని తెలియపరిచారు. ఈరోజు ఉదయం సుమారు 9 గంటలకు మహదేవపట్నం గ్రామం ఉండి మండలం విఆర్ఓ గారి సమాచారం మేరకు ఇక్కడ ఇండియన్ పైథాన్ కొండచిలువ పామును వాలీబాల్ ఆట స్థలం సమీపంలో వలలో చిక్కుని ఉండగా గ్రామస్తులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులైన మాకు సమాచారం అందించడం అయింది. పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నాము. పై అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మట్టితో కోటి శివలింగాలను తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో శివలింగాలను తయారు చేస్తున్న మహిళలకు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముచ్చల సంజయ్, గవర్నర్ పెనుమాక రామ్మోహన్, జక్కంపూడి మదన్ ప్రసాద్, ఈవో ముచ్చల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ కోటి శివలింగాలు మట్టితోటి తయారు చేయాలన్న సంకల్పంతో సుమారుగా ఇక్కడికి ఉన్న భక్తులు సుమారుగా ఇప్పటికి 1,15,000 శివలింగాలు మట్టితో తయారు చేయడం జరిగింది. మరి ఎంతో భక్తి సంకల్పంతో తయారు చేయడం అనేది చాలా విశేషం. మరి ఆ భక్తుల్ని మా క్లబ్ ఔదార్యాన్ని మాకు చేసే కార్యక్రమాల్లో ఇక్కడ శివలింగాలు తయారు చేసే వారందరికీ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం మొదటగా జరిగింది. విజయంగా భక్తులందరూ వచ్చి 1,10,000 ఈ రోజుకి పూర్తి చేశారంటే మామూలు విషయం కాదండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సర్వీస్ని గుర్తించి యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ సంఘం వాళ్ళు వచ్చి మాకు ఇవాళ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు. అది అందరి వల్ల సాధ్యం కదండి. మొత్తం సురేఖ వల్ల బాగా సాధ్యమైంది. అందరూ కూడా సహకరిస్తున్నారు. మీ కాపు సంఘం కూడా వచ్చి ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలో చాగలమర్రి మండలం చిన్నవంగల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో తలపురెడ్డి గురుశేఖర్ రెడ్డి తన భార్య బిడ్డలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ కుటుంబం తప్పించుకుని వెళ్ళలేకపోవడంతో అక్కడికక్కడ మృతి చెందారు. స్థానికులు తెల్లారి చూసేసరికి దెబ్బల కింద తలపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కుటుంబం నిర్జీవంగా పడి ఉంది. కుటుంబం అంతా ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి రామానాయుడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు జగన్ భరోసా. పార్టీ కేడర్కు ఎప్పుడూ అందుబాటులో ఉంటానంటూ స్పష్టం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంపర్ ఆఫర్. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక. ఉండి మండలం మహదేవపట్నంలో వింత ఘటన.
గ్రామంలో సంచరిస్తున్న కొండ చిలువను పట్టుకొచ్చి అధికారులకు అప్పగించిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.